పితా పుత్ర పవిత్రాత్మ నామమునా అద్భుతాల అంతోని వారా మా కోసం ప్రార్థించండి. మా కోసం తన్ను తాను అర్పించిన యేసు ప్రభుని ప్రార్థించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతోని వారిని తలంచే మంగళవారం ప్రత్యేక దీవెనల కొరకై ప్రభు దగ్గర ప్రార్థించుకుంటూ కరుణ జపమాలను భక్తితో ప్రార్థిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశం ప్రభునికి అర్పించుకుందాం. అల్లం నితిన్ ప్రబలిక కుటుంబం కృతజ్ఞతగా నాథాన్ ఆంటోనియో అల్లం మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అల్లం కరుణ్ ప్రియాంక యాన్వి అవిన్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అజూరి రాయు ఎగ్జామ్ మంచిగా రాసినట్లుగా దేవుని కృపా సహాయం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరందరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభునికి అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి వెల్లువికి ప్రవహించినది. జీవవోట్ట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవవూట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవవూట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవవూట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో, నేను పైకెత్తబడినప్పుడు అందరినీ నా దగ్గరికి ఆకర్షించుకుంటానని పలుకే ప్రభు, మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను అని పలుకుతున్నాడు. As Moses lifted up the serpent in the desert, in the wilderness, and people received life, so also I should be lifted up, and then all the people will get close to me, they will get captured by me, attracted to me. సిలువ మనల్ని ఆకర్షించే ఒక గొప్ప సాధనం. అక్కడ నుండే మనకు రక్షణ, విడుదల, స్వస్థత కోరుకున్నదన్నీ జరుగుతాయి. దానిలో కూడా ఇప్పుడు ప్రత్యేకత 30 రోజులు జూబిలీ సిలువ మన మధ్యలో ఉండడం,
దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. జూబిలీ అంటే మనము కోరుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా దేవుడు అద్భుతాలు చేసే సంవత్సరం. భక్తితో పాడుదాం. జూబిలీ క్రాస్ ఈజ్ విత్ us. లుక్ స్ట్రైట్ టు ఇట్. ఆస్క్ ఫర్ యువర్ జూబిలీ ఇన్ యువర్ లైఫ్. ద జాయ్ టు కమ్ టు యూ. అప్పగించితివయ్యా నిన్నే పాపి కొరకై, లోక రక్షకుడా ఉన్నత బలిగాను. అప్పగించితివయ్యా నిన్నే పాపి కొరకై, లోక రక్షకుడా ఉన్నత బలిగాను. మమ్ము జీవింపచేయా సిలువలో ప్రేలాడితివి, మమ్ము జీవింపచేయా సిలువలో వేలాడితివి. నీ సిలువ వైపు చూచి చూచి బ్రతికి ఉన్నామయ్యా. నీ సిలువ వైపు చూచి చూచి బ్రతికి ఉన్నామయ్యా. అప్పగించితివయ్యా నిన్నే ఈ పాపి కొరకై, లోక రక్షకుడా ఉన్నత బలిగాను. నిత్యపితా మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం కోసం మనం ప్రార్థన చేయాలని ఎందుకో ప్రేరేపణ కలుగుతుంది. ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆదివారం నాడు స్వస్థతల గురించి, సాక్ష్యాల గురించి నిన్నొకటి కూడా ఒకటి చెప్పాను. ఇంకొకటి కూడా మనం విన్నాం. దీక్షా సిలువ తీసుకొని వెళ్ళినప్పుడు హ్యూమోగ్లోబిన్ తక్కువ ఉన్నటువంటి ఒక బిడ్డకు దేవుడు దానిని ఎలా ఆటోమేటిక్గా పెంపొందించి స్వస్థపరచాడని. ఎలా? సిలువ, దీక్ష సిలువ. అందువల్ల దయచేసి దీక్ష సిలువ తీసుకున్న వాళ్ళందరూ క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్. స్వస్థత, అద్భుతాలు,
ఆ సిలువ నుండి వెలువడే జీవజలం, రక్తం అంతా ప్రవహిస్తూ ఉంది. అది మీ మెడలో వేసుకున్నప్పుడు అది మీ లోపలికి ప్రవహిస్తుందని నమ్మండి ప్లీజ్. ఎస్, యూ హర్డ్ ఆన్ సండే హౌ అ హ్యూమోగ్లోబిన్ వాస్ లో, and then when the person took the Diksha's cross, how it automatically went up. Thank you, Lord. That's what God can do to you. Thank you, Jesus. ఆ సిలువకి అంత మహిమ ఉంటే జూబిలీ సిలువ మన మధ్యలో ఉన్నది. 30 రోజులు డయసిస్ నుంచి మన దగ్గరికి దేవుడు పంపించాడు. భక్తితో పాడుదాం. నిత్య జీవం పొందుటకై, నీతిమంతులుగా మార్చుటకై, జీవమిచ్చు ఫలముగా సిలువలో వేలాడుతున్నావా ప్రభు అని భక్తితో పాడుదాం. యేసుతో 40 రోజులు 7వ రోజు. నిత్య జీవం పొందుటకు, నీతిమంతుడగుటకు, నిత్య జీవం పొందుటకు, నీతిమంతుడగుటకు, జీవమిచ్చు ఫలముగా సిలువలో వేలాడితివి. జీవమిచ్చు ఫలముగా సిలువలో వేలాడితివి. అప్పగించితివయ్యా నిన్నే ఈ పాపి కొరకై, లోక రక్షకుడా ఉన్నత బలిగాను. అంతోని వారి ప్రార్థన, సిలువ వైపు చూసి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. తీతు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం, టైటస్ చాప్టర్ 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యములందు ఆసక్తి గలి వారినిగా తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించెను. Titus 2:14 says, in order to cleanse us from all our uncleanliness and to make us holy and to make us as his true possession, he offered himself. దానికి పేరే తెలుగులో అప్పగించాడు. he offered himself, అర్పించాడు. అందుకే యేసుతో 40 రోజుల కార్యక్రమానికి దేవుడు ఏం పేరు పెట్టాలి ప్రభు అని ప్రతి సంవత్సరం పోరాటమే నాకు. అలా అనుకున్నప్పుడు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానమే పరిహారం, బలిదానం. దట్స్ అ మెసేజ్ ఫ్రమ్ ద క్రాస్. జూబిలీ సంవత్సరం, జూబిలీ సిలువ వైపు చూసుకోండి, ప్రార్థించండి భక్తితో.
శుద్ధీకరించితివే సొంత జనముగా మమ్ము శుద్ధీకరించితివే సొంత జనముగా మమ్ము మాలోని వచ్చితివే జీవింప నీ కొరకై మాలోనే వచ్చితివే జీవింప నీ కొరకై అప్పగించితివయ్యా నిన్నే ఈ పాపి కొరకై లోక రక్షకుడా ఉన్నత బలిగాను 30 రోజుల్లో 7 రోజులు గడిచిపోయినాయి. సిలువ మన దగ్గర ఉంటుంది. తర్వాత వేరే ప్యారిష్కి తీసుకుని వెళ్తారు. ఇంకా 23 రోజులు ఉన్నాయి. భక్తితో ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అనేక విపత్తులు కీడులు జరుగుతున్న లోకంలో కీడుల నుండి రక్షించే ప్రార్థనే ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో 3వ గుర్తు అయిన తర్వాత చేసే సంరక్షణ ప్రార్థన. ఎవ్రీడే వి హియర్ సో మెనీ డేంజర్ అండ్ టు ప్రొటెక్ట్ us from the evil only every day at 3 o'clock program after 3rd decade we say this prayer for protection. ప్రార్థిస్తాం. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును దీక్ష సిలువ
ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన అందరినీ, దీక్షా శిలువ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన అందరినీ, డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ని, డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ని సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ, దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరి సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. Jesus, I trust in you. పునీత ఫౌస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. దయచేసి గమనించండి. ప్రత్యేక ప్రకటన. తెలుగు రెట్రీట్కి ఎవరైతే రూమ్స్ బుక్ చేసుకున్నారో వారందరూ కూడా ఒక్కవేళ మీరు రావటానికి కుదరక క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటే దయచేసి ముందుగానే తెలియచేయండి. చాలామంది రూమ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది మళ్ళీ మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి రూమ్స్ బుక్ చేసుకున్న వాళ్ళు రాలేని పరిస్థితిలో ముందుగానే క్యాన్సిల్ చేస్తే రాబోయే వ్యక్తులకు మీరు అవకాశం ఇచ్చినట్టు మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అని డాక్టర్స్ చెప్పారు. ఆ నొప్పిని భరించలేకపోతున్న వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి అలాని కరిగించి అది ఆటోమేటిక్గా వాష్రూమ్లో వెళ్ళినప్పుడు వెళ్ళిపోయినట్టు దేవుడు చేయబోతున్నాడు. భక్తితో మనం ప్రార్థించి 4వ గుర్తులో ప్రవేశిస్తున్నాం. మొదటి శుక్రవారం సాయం సమయం యేసుతో 40 రోజుల కార్యక్రమం నేను చెప్పినప్పుడు ఎందుకు ఆ పరిహారం బలిదానం అనే థీమ్ను మేము తీసుకున్నామని ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు చదివి వినిపించిన వాక్యం ఇది. 1 పేతురు 1వ అధ్యాయం 18-19. మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగమగు జీవితము నుండి మీకు విముక్తి లభింప చేయుటకు ఏమి అర్పింపబడెనో మీకు తెలియను. అది కాలక్రమమునే తమ విలువను కోల్పోయినటువంటి వెండి బంగారం వంటిది కాదు, నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు బలి ద్వారా మీరు విముక్తి కావింపబడితిరి. On the first day, that is my talk, first day, Friday, on 7th, I explained to you why we chose that word in Telugu, Pariharam Balidanam. 1 Peter 1:18 and 19 says, God has not spent money on us, silver, gold, no, but precious blood. He bought all of us back. That's what we are singing in this. Padadam, Vimukti Kavinche, Yesu Sarirama, Yesu Raktama, సిలువ నుండి దిగి వచ్చి మమ్ము దీవించమని భక్తితో పాడదాం. పాపానికి మరణించి దీవెనగా జీవింపా, పాపానికి మరణించి దీవెనగా జీవింపా, నీ దివ్య శరీరములో మా పాపాన్ని మోసితివి, నీ దివ్య శరీరములో మా పాపాన్ని మోసితివి. Thank you Jesus, we praise you Jesus, Thank you, Jesus. we praise you Jesus. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తులో మనం ప్రార్థన చేసుకుందాం. వచ్చే వారం సోమవారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు జరుగుతున్న ఒకే ఒక్క వడకం, తెలుగు వడకం, తపస్సుగాల వడకానికి వస్తున్న ప్రజను కొద్దిగా రూమ్ దొరకకపోయినా డార్మెంటరీస్ తర్వాత మరి హాల్స్ ఉన్నాయి కావున అడ్జస్ట్ చేసుకుంటా నాకు వడకం కావాలి అని ప్రజలు కదలి వచ్చినట్టు వాళ్ళ కోసం ప్రార్థించండి. యేసు ప్రభు శ్రమల కాలం ఇది. It is a time of passion of Christ. So take some pain to come and participate in the only retreat, Telugu retreat during the Lenten season. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవైపు అంతోని వారి ప్రార్థన ఈరోజు ఉదయం 10 నుంచి మెట్టుగూడలో మనం జరపగలిగాం. అలాగే ఇక్కడ ఆన్లైన్లో చూడగలిగారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి 3 గంటల ప్రార్థనలో దేవుడు మాట్లాడుతున్నాడు. సాయం సమయమున ప్రతిరోజు 8 నుంచి 8:30 గంటలకు యేసుతో 40 రోజుల కార్యక్రమాలు. ఇన్ని శ్రమలు ఎందుకంటే మీ శ్రమల నుండి మిమ్మల్ని విడిపించటానికి. ప్రతిరోజు జూబిలీ సిలువ ద్వారానే చివరి దీవెనలు లభిస్తుంది. ఇది కేవలం ఇంకా 23 రోజులే. అప్పటి వరకు దయచేసి అందరికీ లింకును పంపిస్తూ ఈ రోజులలో ప్రత్యేక జూబిలీ సిలువ ఆరాధన, సిలువ స్వస్థత, విడుదల, అద్భుతాలు జరగాలని ప్రార్థించండి. ప్రతి ఆదివారము తర్వాత శుక్రవారం వీలుంటే ఇక్కడ ఈ సిలువ ఉంచబడుతుంది, ప్రార్థిస్తూ ఉండండి. అలాగే శుక్రవారం, శనివారం, ఆదివారం చెన్నై పట్టణంలో జరుగుతున్నటువంటి ఆ తపస్సుకాల వడకాన్ని దీవించి తమిళంలో దేవుడు మమ్మల్ని వాడుకోమని ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. చివరి గుర్తు, సాతానుని దేవుడు ఓడించటానికి ఆయన వెల్లనిచ్చాడు. దర్శన గ్రంథం 12:10. సాతానుని మీరు ఓడించారంటున్నాడు, సాతానుపై విజయం పొందారట, ప్రకటించాలంటున్నాడు. ఈ సిలువ వైపు చూడాలి. మీ చేతిలో మీకు ఇచ్చాము కదా సిలువ, దాన్ని పట్టుకొని ఈరోజు చెప్పండి, నేను సాతానుని ఓడించాను, నేను మరణాన్ని గెలిచాను. ఈ సిలువ నుండి నాకు ఈ సంవత్సరం అద్భుతాలు జరుగుతుంది. 40 రోజులు ఈ సిలువను నేను ఉంచుకొని ప్రార్థింపగా నా శ్రమలకు దేవుడు ఫలితం ఇవ్వబోతున్నాడు. భక్తితో పాడుదాం. The Lord has won over Satan by the blood of Christ. Let us claim it as we look at the holy cross that is given to us, also the Jubilee cross. చివరి ప్రార్థన, చివరి ఆశీర్వాదం. తమిళం పాడతాం, తమిళంలో కూడా పాడతాం. ஒப்புக்கொடு தீரையா உம்மையே எனக்காக, உலக ரட்சகரே உன்னத பலியாக అప్పగించితివయ్యా నిన్నే పాపి కొరకై లోక రక్షకుడా ఉన్నత బలిగాను. మాకు వెల చెల్లించుటకు
నీ రక్తాన్ని అర్పించితివి. మాకు వెల చెల్లించుటకు నీ రక్తాన్ని అర్పించితివి. సాతాన్ని ఓడించి మరణాన్ని గెలిచావయ్యా. సాతాన్ని ఓడించి మరణాన్ని గెలిచావయ్యా. నీకే స్తోత్రము. నీ బలిగా మారిన నీకే 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 ఓ సిలువనాథుడా, జూబిలి సిలువను మాకు ఇచ్చిన దైవమా, అంతోని వారి ప్రార్థన ద్వారా ఈ విన్నపమును ఆలకించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. భక్తితో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అంతని వారి ప్రార్థన ద్వారా అద్భుతాలు జరగాలని వేచి ఉన్న వాళ్ళందరి మీద దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జూబిలి సెలవు వైపు చూస్తూ ప్రార్థిస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసుతో 40 రోజుల కార్యక్రమాలు పాల్గొంటున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే వారం జరగబోతున్న తెలుగోడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్షాపరులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడి నుంచి దీక్షా సెలవు తీర్చిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 మరియు ఇవి వాక్ కుటుంబ సభ్యులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉపవాసం ఉండి ఏడుస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్ష రాసిన వాళ్ళు పరీక్ష రాస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసి సెంటర్ ని సపోర్ట్ చేస్తున్న అందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. మోకరించి ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటినీ ఆశీర్వించమని, ఈ ప్రార్థన ద్వారా అనేక అద్భుతాలు జరిగిందని ప్రజలు సాక్ష్యం చెప్పేటట్టు దీవించమని జూబిలి సెలవు వైపు చూస్తూ ఆశీర్వాదం స్వీకరించండి. లుకింగ్ ఎట్ ద జూబిలి క్రాస్, ప్రే ఫర్ యువర్ సెల్ఫ్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఈ జూబిలి సెలవు సందర్భంగా, జూబిలి సంవత్సరం సందర్భంగా పితా, పుత్ర, పవిత్రాత్మ మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితంలో ఆశిస్తున్న దాన్ని దయచేసి ఆయన మహిమ కొరకై మిమ్మల్ని సాక్షులుగా దీవించునుగాక. May this Jubilee cross become a blessing for us, all the people, your family, in the name of the Father, and the Son, and the Holy Spirit. Amen. అప్పగించితివయ్యా నిన్నే ఈ సిలువ పైన, పాపులమైన మా కొరకై రక్తమును చిందితివే. నీకే ఆరాధనా, నీకే 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 ఆరాధనా.